ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. సూపర్ 6 హామీలో కీలకమైన అన్నదాత సుఖీభవ అమలు 3 విడతల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలలో పీఎం కిసాన్ నిధులు విడుదల ముహూర్తం ఖరారు అయింది. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేశారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని 45.71 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చారు. వీరికి ఏడాదికి 20,000 చొప్పున 3 విడతల్లో జమ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 20వ తేదీన ఒక్కో రైతుకు 2,000 రూపాయలను విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ తొలి విడతగా 5,000 రూపాయలను జమ చేయనుంది. దీని ద్వారా 2 పథకాల ద్వారా రైతుకు ఈ నెల 20న తొలి విడతలో 7,000 రూపాయలు అర్హత పొందిన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం ఈ తేదీ మార్పు చేస్తే ఏపీ ప్రభుత్వం సైతం నిధుల జమ తేదీ మారే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2వ విడతలుగా అక్టోబర్లో 5,000, 3వ విడతగా వచ్చే జనవరిలో 4,000 కేంద్రం పీఎం కిసాన్ నిధులతో కలిపి జమ చేయనుంది. కాగా విడతల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించే వారిని మినహాయించారు. మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టత వచ్చింది. కుటుంబాన్ని యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 6 అంచెల వడపోత తర్వాత 45.71 లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చారు. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సో ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వెంటనే ఆ పనిలో ఉండండి.